ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి గూండాలాగా బెదిరింపులకు పాల్పడుతూ డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు హుజూరాబాద్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ నేత ప్రణవ్ బాబు. బీఆర్ఎస్ రజతోత్సవ సభ కోసం అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ఓ గ్రానైట్ వ్యాపారి నుంచి 50 లక్షలు డిమాండ్ చేశారని ఆరోపించారు. గూండా రాజకీయాలను కేటీఆర్ ప్రోత్సహిస్తున్నారన్నారు. ఉప ఎన్నికలు వస్తే బీఆర్ఎస్ గెలుస్తుందని చెప్పున్న కేటీఆర్ కౌశిక్తో రాజీనామా చేయించి మళ్లీ పోటీలో నిలబెట్టాలన్నారు ప్రణవ్ బాబు. మరి ఏందా ఎఫ్ఐఆర్? ఒక గ్రనైట్ వ్యాపారి కమలాపూర్ మండల్లా గుండేడు వంగపల్లి శివార్ల ఉండే ఒక గ్రనైట్ వ్యాపారి మనోజ్ రెడ్డి అతని పేరు. వారి సతీమణి సుబేదారి పోలీస్ స్టేషన్లో ఒక ఎఫ్ఐఆర్ ఫైల్ చేసింది, కంప్లైంట్ ఇచ్చింది. ఏమని? మరి నన్ను ఎమ్మెల్యే కొద్ది రోజుల నుంచి బాగా వేధిస్తున్నాడు. కేటీఆర్ గారికి మరి కేటీఆర్ గారు మేము సూటిగా అడుగుతున్నాం, మరి కౌశిక్ రెడ్డి మీ బినామా వసూలు చేయమని మీరు చెప్పినరా? ఇట్లా రౌడీ ఎమ్మెల్యేని మీ వెంబడి పెట్టుకొని ఈ కార్యక్రమానికి వసూలు చేయి అని చెప్పి మీరేం చెప్పినరా? మరి మీరేమో ప్రెస్ మీట్లలో కానివ్వండి, మీడియా ఛానల్లో కానివ్వండి నీతివంతంగా రామారావు అని చెప్తున్నాడు. మరి రాముడు లాగా మీరు అని నీతి వాక్యాలు మాట్లాడుతున్నారు. మరి ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే రావణాసుడు లాగా పిక్క తింటుండే అందరిపైన పడి దోచుకుంటున్నాడు. అంటే దీని అర్థమైంది, రావణాసుడిని వెంబడేసుకున్న రాముడా కేటీఆర్ గారు? మీరు ఒక కులాన్ని, ఒక ముదిరాజు కులాన్ని వారిని దూషించినప్పుడు మీరు స్పందించలే. సొంత విప్పు ఉన్నప్పుడు ఒక దళిత సామాజిక వర్గానికి చెందిన డ్రైవర్ని అతను దూషించినప్పుడు మీరు స్పందించలే. ఒక సహచర ఎమ్మెల్యే మీటింగ్లో మొన్న కరీంనగర్లో చేసుకున్నప్పుడు మీరు స్పందించలే. ఇప్పుడు ఒక ఎఫ్ఐఆర్ఐ మహిళ, అది కూడా వాళ్ళ సతీమణి భార్య మెట్లెక్కి మన పైసలు ఇవ్వకపోతే చంపుతా అన్నప్పుడు కూడా మరి మీరు స్పందించకపోతే మరి ఎటు పోతుంది? మరి దీని అర్థమైంది అంటే గుండా రాజకీయాలకు మీరు తెరలేపుతున్నారా? మీరు చదువుకున్నారు,